టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జున ఇటీవల తన కొడుకు నాగచైతన్య కోడలు శోభిత ధూళిపాల నిశ్చితార్థం వేడుకలలో పాల్గొన్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించి షాక్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఇప్పుడు అక్కినేని వారి కొత్త కోడలు శోభిత ధూళిపాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి తెలుగు ప్రేక్షకుల్లో ఎక్కువైంది. నిజానికి హాట్ బాలీవుడ్ హీరోయిన్ లాగా కనిపించే శోభిత ధూళిపాల ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన 16 తెలుగమ్మాయి. ఆమె ఆంధ్ర రాష్ట్రంలోని తెనాలి ప్రాంతానికి చెందిన వేణుగోపాలరావు, శాంతా కామాక్షి దంపతులకు మొదటి సంతానంగా జన్మించింది. శోభిత తన 3వ ఏటనే తల్లిదండ్రులతో పాటు వైజాగ్ వచ్చేయటం జరిగింది. శోభితకి ఒక చెల్లి కూడా ఉంది. ఆమె పేరు సమంత. విచిత్రం ఏంటంటే నాగచైతన్య మొదటి భార్య పేరు కూడా సమంతానే. కానీ ఆ సమంత హీరోయిన్ అయితే ఈ సమంత రేడియాలజిస్ట్ డాక్టర్. ఈమె గత ఏడాది ఓ ఢిల్లీ డాక్టర్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. ఇక అక్కినేని కోడలు శోభిత ధూళిపాల విషయానికి వస్తే, శోభిత తండ్రి నావీలో పనిచేసేవారు. తల్లి స్కూల్ టీచర్ గా వర్క్ చేసేది. నావీ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ ఉద్యోగిగా పనిచేసే వేణుగోపాలరావు తన వర్క్ ప్లేస్ కి కూడా శోభితని తీసుకెళ్లేవారు. అంత ఇష్టం పెద్ద కూతురు శోభిత అంటే ఆయనకి. శోభిత చిన్నప్పుడు పెద్దగా యాక్టివ్ గా ఉండేది కాదు. ఒంటరిగా ఓ మూల కూర్చొని తన ప్రపంచంలో తనే గడిపేది. దీంతో ఆమెను స్కూల్ ఫ్రెండ్స్ ఎగతాళి కూడా చేసేవారు. శోభిత 3వ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు విశాఖపట్నం లిటిల్ ఏంజల్స్ స్కూల్లో చదువుకుంది. ఆమె అలా స్కూల్లో 10th చదువుతున్నప్పుడు ప్రేమ్ అనే ఓ కుర్రాడు ఆర్య చిత్రంలోని ఫీల్ మై లవ్ సాంగ్ పాడుతూ ఆమె వెంట పడేవాడు. ఒక్కొక్కసారి సైకిల్ తొక్కుతూ ఆమె చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసేవాడు. కానీ శోభిత ఆ కుర్రాడి ప్రపోజల్ యాక్సెప్ట్ చేయకుండా పై చదువుల నిమిత్తం ముంబై వెళ్లిపోయింది. అలా ముంబై వెళ్లిన శోభిత చదువుతో పాటు భరతనాట్యం, కూచిపూడి వంటి క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకుంది. అనంతరం చదువు పూర్తి చేసి మిస్ ఇండియా ఆఫీస్ లో ఇంటర్న్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే శోభితను కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ నువ్వసలు అందంగానే ముస్తాబవవు, నీకు చదువు ఇల్లు తప్ప వేరే ఏమీ లేదు అంటూ ఆట పట్టించేవారు. దీంతో ఆమె తను ఏంటో ఫ్రెండ్స్ కి తెలిసేలా చేయాలని మిస్ ఇండియా కాంపిటీషన్ కి పేరిచ్చింది. ఆ కాంపిటీషన్ లో కనీసం ఫస్ట్ రౌండ్ అయినా పూర్తి చేసొస్తే తన ఫ్రెండ్స్ వద్ద బిల్డప్ ఇవ్వొచ్చని ప్లాన్ వేసింది. కానీ అనూహ్యంగా శోభిత ఫస్ట్ రౌండ్ కాదు, ఏకంగా మిస్ ఇండియా బెంగళూరుగా కిరీటం దక్కించుకుంది. తర్వాత 2013లో ఫెమినా మిస్ ఇండియా కాంపిటీషన్ కు హాజరై అక్కడ విన్నర్ గా నిలిచింది. అక్కడితో ఆగకుండా ఫిలిప్పీన్స్ దేశంలో అదే ఏడాది మిస్ ఎర్త్ పోటీలో కూడా పాల్గొని గోల్డ్ మెడల్ సాధించింది. దాంతో శోభితకు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది. అప్పటి నుండి ఆమె స్వయంగా మోడలింగ్ ను కెరీర్ గా ఎంచుకుంది. దీంతో శోభితకు బాలీవుడ్ నుండి వరుస సినిమా అవకాశాలు వెల్లువెత్తాయి. అలా శోభిత రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించిన రామన్ రాఘవ్ 2.0 అనే బాలీవుడ్ చిత్రంలో తొలిసారి హీరోయిన్ గా చేసింది. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు రావడంతో వరుసగా మలయాళం, తమిళ, తెలుగు భాషల్లో సైతం హీరోయిన్ గా అవకాశాలొచ్చాయి. తెలుగులో అయితే గూఢచారి, మేజర్ చిత్రాల్లో హీరోయిన్ గా చేసింది. ఓటీటీలో సైతం ఈ హీరోయిన్ అనేక హాట్ వెబ్ సిరీస్ లలో నటించి బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. ది నైట్ మేనేజర్ అనే చిత్రానికి గాను ఓటీటీ బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డు గెలుచుకుంది. ఇక ఇలా నిత్యం సినిమాలతో బిజీగా ఉండే శోభితకు అసలు వంట చేయటమే రాదనుకుంటే పొరపాటే. ఆమెకు చాయ్ ప్రిపేర్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎంతో సరదాగా పాట పాడుతూ టీని బ్రహ్మాండంగా కాస్తుంది. శోభితకి కుక్క పిల్లలు కూడా చాలా ఇష్టం. ఇక శోభిత ఒంటి మీద ఒకే ఒక్క టాటూ ఉంది. అది కూడా ఎడమ చేతి మీద హార్ట్ బీట్ డిజైన్ తో ఉంటుంది. ఇక శోభిత బాలీవుడ్ కి చెందిన ప్రణవ్ మిశ్రా అనే ఫ్యాషన్ డిజైనర్ తో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యేదని, వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందని 2019లో వార్తలొచ్చేవి. తర్వాత 2022 నుండి అక్కినేని నాగచైతన్యతో శోభిత ఎక్కువగా కనిపించడంతో వారిద్దరి మీద రూమర్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు అవే రూమర్స్ నిజమయ్యాయి. ఇక హీరో నాగచైతన్య ఇంట్లోనే ఎంతో రహస్యంగా ప్లాన్ చేసిన వీరి ఎంగేజ్మెంట్ చాలా సింపుల్ గా జరిగింది. ఆ ఎంగేజ్మెంట్ ఫోటోలే నాగార్జున తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కానీ వీరి పెళ్లి డేట్ ఎప్పుడనేది మాత్రం నాగార్జున రివీల్ చేయలేదు. మరి పెళ్లినైనా ఈ స్టార్ కపుల్ గ్రాండ్ గా చేసుకుంటారో లేదో వేచి చూడాలి. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.